వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని చౌరస్తా వద్ద నిర్వహించిన తెలంగాణ బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో అవకాశాలు పెరగాలని బీసీ కులగణన నిర్వహించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నినాదంగా పెట్టుకుందని చెప్పారు. 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆదాయానికి పంపించే తగిన స్పందన రాలేదని తెలిపారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుండి ఫలితం శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల పెంపు పట్ల ఇష్టం లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన 8 మంది ఎంపీలు, ఇందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బిల్లు ఆమోదానికి గవర్నర్ను ఒప్పించలేకపోతున్నారని తెలిపారు. బీజేపీ తీరు ఇలా ఉండగా గతంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23% బీఆర్ఎస్ పార్టీ దక్కించిందని, ప్రస్తుతం ఈ 2 పార్టీలు బీసీల పట్ల చూపుతున్న కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ బంద్ బీజేపీ యొక్క వైఖరి పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నిన్న మొన్నటి వరకు బీసీల గురించి పూర్తిగా పట్టించుకొని బీఆర్ఎస్ పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి కొందరు దగ్గులబాజు, ముసలినల్ని కన్నీరు కాల్చే వాళ్ళు ఈరోజు బంద్ అని ఎవరు కూడా కనబడతలేరు. ఈరోజు ఎక్కడో అక్కడ సూచన ప్రాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కులాలకు, రాజకీయాలకు మాకు అతీతంగా అందరినీ కలుపుకొని పోరాటం చేయాలని ఒక సంకల్పంతో, మా సంకల్పం 42% సాధించడం, బీసీ బలహీన వర్గాల వాళ్ళని అన్ని రకాలుగా అగ్రస్థాయిలో పిలిచేటువంటి కార్యక్రమం తీసుకుపోయే కార్యక్రమంలో ఈరోజు పోరాటం మొదలుపెట్టాం. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది. మా హక్కులు ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన చేసిన చరిత్ర ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇలా దేశంలో కులగణనను రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు బీసీ బలహీనులకు సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయపరంగా అన్ని రకాల భాగస్వామ్యం ఉండాలి. ఈ దేశాన్ని పాలించే అధికారం కేవలం బీసీలకు, ఎస్సీలకు ఉందనేటువంటి ఒక అభిప్రాయం చేస్తూ, అదే మాదిరి ఉన్నత వర్గాలకు కూడా స్థానం ఉండాలి. సమాన ఎంతైతే సంఖ్య ఉందో అంత అధికారం అన్ని రకాలుగా ఉండాలని చెప్పి ఇలా ఉద్యమం ప్రారంభించి దేశంలో అందరికంటే గొప్పగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. 3 సార్లు ఢిల్లీలో పోరాటం చేసి ఈరోజు కేవలం బీజేపీ యొక్క నిర్లక్ష్యంతో గవర్నర్తో కలవడానికి ప్రయత్నం చేస్తే గవర్నర్ రేపు మాపండు సమయాన్ని దాటేయడం, తర్వాత రాష్ట్రపతి ఇండియా కూటమితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల వారు సమయం అడిగిన ఇవ్వకపోగా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులే కోర్టుల్లో కేసులు వేసి